నీ ముందొక మాట, నీ వెనక ఇంకో మాట. ఇలాంటి రెండించల గల నాలుకతో బ్రతికే మనుషుల్ని చూసి విసిగిపోయారా? లేక మీరు కూడా అలానే ఉంటున్నారా? లోకం దృష్టిలో ఇది టాలెంట్ ఏమో, కానీ దేవుని దృష్టిలో ఇది అసహ్యం. మనుషులను మెప్పించడానికి అబద్ధాలు ఆడటం, బాగున్నట్టు నటించడం క్రైస్తవ లక్షణం కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. నువ్వు వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, కానీ ఈ నులివెచ్చని స్థితిలో ఉండి భక్తి చేస్తున్నట్టు నటిస్తే నిన్ను ఉమ్మివేస్తాను అని ప్రభువు హెచ్చరిస్తున్నారు. మనుషుల మెప్పు కోసం ముసుగు వేసుకోకండి, దేవుని యందు యథార్థంగా నిలబడండి. ఈ మాట నిజమనిపిస్తే ఆమెనని కామెంట్ చేసి ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.